అమ్మమ్మ వంటలు ఏంటండి. ఈరోజు పొట్లకాయ ఎగిరేసాను. ఏం లేదండి, ఉప్పేసి పొట్లకాయని సన్నగా కడిగి ఉప్పేసి పిండి తాలింపులు వేసాను. లాస్ట్గా కారం వేసాను. లో ఫ్లేమ్లో ఉడికిచ్చాను. తర్వాత ఈరోజు కూర అండి, తోటకూర కాడ స్తంభాలు ఉంటాయి కదా, అది ఫైబర్ అండి. నేను తోటకూర కొంచెం కాడలు వేరుగాను ఆకు వేరుగా వండాను. మొన్న కాడలు పప్పు వేసానండి. ఈ ఈ ఆకులు కొంచెం సపరేట్ చేసి మెదుపుతాను, లేదా పప్పులో వేస్తాను. కొంచెం కాడలు నీళ్ళ పప్పు శనగపప్పు వేసి ఉడికిచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తాలింపు వేసాను. దాంట్లో అల్లం వెల్లిపాయ వేసాను, ఉప్పు పసుపు వేసాను. ఉడికిచ్చిన తోటకూర కడలను ఈ శనగపప్పు నెయ్యి వేసాను. కారం కూడా వేసాక ఈ ఉడికిచ్చిన నీళ్ళు అలాగే వేసానండి. దీంట్లో కొంచెం కొబ్బరికాయ కుట్టేస్తాను. తర్వాత పొడి మసాలా ఉంటుంది నా దగ్గర. పొడి మసాలా వేసుకున్నామంటే ఇది చికెన్ కూర కన్నా ఇదే బాగుంటుందండి. అంత బాగా తినచ్చు. చపాతీ, ఇడ్లీ, దోశ అన్నిటికీ బాగుంటుంది. నేను నాన్ వెజ్ తిన్నాను, కానీ కూర అంటే చాలా ఇష్టం. ఇంట్లో అందరూ కూడా తింటారు. కూర టిఫిన్లోకి కూడా బాగుంటుందండి. ఈ పప్పు కొంచెం చిక్కగా కావాలంటే కొబ్బరి వేసుకోండి, లేదంటే ఉట్టి పొడి మసాలా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఈరోజు ఇదండి, గుడ్లు ఎగ్ దోశ అవి తిన్నారు. గుడ్లు ఉడికేసి ఉడకవేసి ఆ ఎల్లో తీసి పారేస్తున్నారండి. ఇదేంటో గుడ్డు కొంటే 7 రూపాయలండి. నాటుగుడ్డు వండుకుంటే 20 రూపాయలు అవుతుంది. సగం బారేస్తున్నారని ప్రాణం ఉసిరు అనిపిస్తుంది. తింటే మంచిది కాదు, హార్ట్ అటాక్ వస్తుంది, కొవ్వు కొలెస్ట్రాల్ ఏదో చెప్తున్నారండి. మా చిన్నప్పుడు కొడుగుడ్డు ఉడికేసి పిల్లలందరికీ తలొక గుడ్డు వేసేవాళ్ళు. పండగ అయిపోయేది మాకు. లేదంటే గుడ్డులు తక్కువ ఉంటే మగవాళ్ళకి ఫుల్ గుడ్డు వేసి ఆ పిల్లలకి సగం గుడ్డు కట్ చేసి గరిటతో వేసేవాళ్ళు. ఏదో పరమాన్నంగా ఏదో ఆనందం అండి. అప్పుడు ఏంటో ఆ గుడ్డు అంటేనే. ఇప్పుడు కామన్గా రోజు దోశలు వేసుకుంటున్నారు, ఉడికేసి తింటున్నారు, ప్రోటీన్ అంటున్నారు. అది మాకు వారంలో 2-3 సార్లు ఉండేవారు, కానీ ఏదో పులుసుగా పెట్టి తలకు గుడ్డు వేసేవారు. ఇలా రెగ్యులర్గా గుడ్లు తినడం అది మా చిన్నతనంలో ఉండేది కదండి. ఏదో ఇళ్ళల్లో పెంచుకునే కోళ్ళు ఉండేవి. ఆదివారం చుట్టాలు వస్తే కోసేవాళ్ళు. కోడిగుడ్లు ఉంటే పావలా అండి అమ్మితే ఆ పావలా పెట్టి మాకు ఏదైనా కొనిచ్చేవాళ్ళు. మేము బడికి వెళ్ళేటప్పుడు 10 వయసులో పావలా జేబులో వేసుకొని పోయేవాళ్ళం. అక్కడ ఏమైనా కొనుక్కునేవాళ్ళం. ఇంట్లో గుడ్లు ఎక్కువ ఉంటే అట్లా కూరలు ఉండి పెట్టేవాళ్ళు. ఇదండి, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను. పొద్దుటే మజ్జిగలో నిమ్మకాయ, తర్వాత అంటే ఉసిరిగా వేసాను, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టి మజ్జిగలో వేసేసి పెట్టుకున్నాను. మజ్జిగ తాగుతుంటే కమ్మగా ఉంది. ఆసంగాలు వచ్చేసినట్టే ఉంది, వేడిగా ఉంది. దానివల్ల మజ్జిగ తాగుతుంటే బాగుంది. ఇన్ని రోజులు చల్లగా ఉండండి, మజ్జిగ తాగలేకపోయా. ఇప్పుడు మజ్జిగ తాగడం మొదలుపెట్టేసాను. ఉసిరికాయ బాగా సి విటమిన్ ఉంటుంది కదండి, మజ్జిగ తాగాలి. పెరుగు కన్నా మజ్జిగ మంచిదంటండి. ఉసిరికాయ, కరివేపాకు, కొత్తిమీర, చిన్న పచ్చిమిరకాయ కూడా వేసాను, చిన్న అల్లం ముక్క కూడా వేసి మజ్జిగ కలిపి పెట్టి తపాల్లో పెట్టుకున్నా. అప్పుడప్పుడు తాగుతుంటే టేస్ట్గానే ఉంది, డైట్కి మంచిది. మనం అది మందులాగా తాగలేదండి, ఇష్టంగా తాగేలాగా ఉంది మజ్జిగ. చక్కగా జుట్టుకు కూడా మంచిది అంటండి ఉసిరిగా తింటే. ఇదేమన్నా పిల్లి వస్తే వేసుకొని పెట్టాను. ఆ తర్వాత ఈ కొబ్బరికాయ కొట్టి చిన్నది ఒక చిన్న ముక్క మిక్సీ పట్టి పొడిలాగా చేసి ఇంట్లో వేసేస్తా. ఆ తర్వాత కొత్తిమీర వేసి కొంచెం పొడి మసాలా వేస్తా. ఈ కూర నాకు చాలా ఇష్టం. తోటకూర ఉంటే 2 కూరలు వండుతానండి. ఆకులు ఇచ్చి పప్పులో వేస్తా, లేకపోతే మెదుపుతా. ఇలా కాడలు మాత్రం సపరేట్గా పెట్టుకుని ఇంకొక రోజు వండుతా. చదువుకుంటారు, లేదా మొత్తం కూర వండి వేస్ట్ అయిపోయి పారేసి అది కాదండి. ఉన్నదాన్ని చక్కగా వండి 2 సార్లు తినొచ్చు అండి, తృప్తిగా తినొచ్చు. ఖాళీ అయ్యేలాగా మనం వండుకున్నది ఖాళీ చేసేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, 2వ రోజు పారేయడం, ఇది వేస్ట్ కదండి. శుభ్రంగా వండుకుని అనుకో. ఈ పొట్టుకొక్క కూర, రేపు ఒక్క కూర. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. బాదం పప్పులు తింటే గుండెకి మంచిది అంటండి. మన ఇలాంటివి ఎప్పుడప్పుడు రోజు ఒక 4-5 తింటే మంచిదంట. జుట్టులు పెరుగుతాయి అంటున్నారు. ఆరోగ్యానికి ఏది మంచిదైతే అది తినాల్సిందేనంటే డబ్బులు గింపులు ఏం చూడక్కర్లేదు. మా చిన్నప్పుడు అంత విరివిగా ఇవన్నీ దొరికే కాదు.